మీ జీవితాల్లో కూడా అప్పుల బాధలు ఉన్నాయా? ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారా? దేవుడు అంటున్నాడు, భయపడవద్దు. సమస్యగానే ఎప్పటికీ ఉండదు. దైవజనుడు వస్తాడు దేవదూత రూపంలో నీ చెంతకి. ఆ దేవదూత వచ్చి నీ సమస్యను తారుమారు చెయ్యబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమస్య తారుమారు అవ్వబోతుంది. సారేపాతు విధవరాలు వెంటనే వెళ్ళి ఒక అప్పం చేసుకొని ఆ మాటకు లోబడిందండి. ఆ మాటకు లోబడి తీసుకొని వెళ్ళి దైవజనుడి చేతికి ఇచ్చింది. ఆ కరువంతా కూడా మాయమయ్యేంత వరకు కూడా ఆమె ఇంటిలో పిండి నూనె తక్కువ కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడవద్దు. ఈరోజు వేటిని చూసి భయపడుతున్నావు, వేటిని చూసి కలవరపడుతున్నావు, వేటిని చూసి చింతిస్తున్నావు, వేటిని చూసి నిరుత్సాహపడుతున్నావు. ఇంకా మారలే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? సమస్తము చేసే దేవుడు మన పక్షమునుండగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటకు, దైవజనుని మాటకు లోబడిన జీవితాలు వెలుగుమయంగా మార్చివేయబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె దేవుని యొక్క దైవజనుడు, దేవుడు పంపించిన వ్యక్తి, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఏలియా గారిని చూసినప్పుడు ఆ మాటకు లోబడింది. భయపడవద్దంటే భయపడకుండా ఆగిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నీకు కనిపించిన ఎడల భయపడవద్దు అన్నప్పుడు భయపడడం మానివేయి, చింతించడం మానివేయి, నిరుత్సాహపడడం మానివేయి. తప్పక నీ యొక్క లేమిని దేవుడు ఉన్నతమైన స్థితిగా మార్చివేయబోతున్నాడు. అలాగనే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాడు. నీ అంధకారము తొలగించి నీ జీవితంలో వెలుగుని నింపడమే కాదు, నిన్ను అనేక మందికి ప్రకాశించే జ్యోతిగా ఆయన నిన్ను మార్చివేయబోతున్నాడు. కనుక విశ్వసించి మంచి తీర్మానాలు తీసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక.